హెల్త్ న్యూస్ మీకోసం. 40 ఏళ్లు దాటగానే కొంతమంది పురుషులకు అంగస్తంభన అనేది సమస్యగా మారుతుంటుంది. దీనికి మానసిక ఒత్తిడి, వయసు పెరగడమే కారణం అనుకుంటారు చాలా మంది. కానీ ఇది కేవలం ఒక శృంగార సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తులో రాబోయే ప్రాణాంతకమైన గుండె జబ్బుకు ఒక బలమైన హెచ్చరిక అని అంతర్జాతీయ వైద్య సంస్థ మేయో క్లినిక్ కు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్ల తర్వాత గుండెకు వచ్చే ముప్పును మన శరీరం ముందే ఈ రూపంలో సూచిస్తుందని వారి పరిశోధనలో తేలింది. మన శరీరంలో గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల పరిమాణం సుమారు 3 నుంచి 4 మిల్లీమీటర్లు ఉంటుంది. వీటితో పోలిస్తే పురుషాంగానికి రక్తాన్ని చేరవేసే ధమనులు చాలా సన్నగా, కేవలం 1 నుంచి 2 మిల్లీమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గట్టిపడడం అనే ప్రక్రియ మొదలైనప్పుడు ఆ ప్రభావం మొదటగా అత్యంత సన్నగా ఉండే ఈ పురుషాంగ ధమనుల నుంచే ప్రారంభం అవుతుంది. దీంతో అక్కడికి రక్త సరఫరా గణనీయంగా తగ్గిపోయి అంగస్తంభన సమస్య తలెత్తుతుంది. ఇక్కడ సమస్య మొదలయ్యాక సుమారు 3 నుంచి 5 ఏళ్ల వ్యవధిలో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియ గుండెకు వెళ్లే పెద్ద రక్తనాళాలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీంతో రక్త ప్రసరణ ఆగిపోయి అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. అందుకే వైద్యుల అంగస్తంభన సమస్యను కేవలం లైంగిక బలహీనతగా భావించి అశ్రద్ధ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనకు తోడు మధుమేహం, హై బీపీ, పొగ అలవాటు, స్థూలకాయం వంటి సమస్యలున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి కార్డియాలజిస్ట్ ను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.